మల్లెపల్లి అనే ఊరు. అక్కడ రెండిళ్ళు పక్కపక్కనే ఉంటాయి. రామయ్య ఇల్లు ప్రశాంతంగా ఉంటే గోపాలం ఇంట్లో ఎప్పుడూ రచ్చ జరుగుతూనే ఉంటుంది. అమ్మా లక్ష్మి, ఆ కాఫీ కొంచెం ఇటు తీసుకురా తల్లి. నాకు అలసటగా ఉంటుంది. ఇద్దరం కలిసి తాగుదాం. వస్తున్నానత్తమ్మా, మీరు పని చేయకండి. ఇది చూసి పక్క ఇంటి కిటికీలోంచి కాంతమ్మ, బుల్లెమ్మ కుళ్ళుకుంటారు. చూసావా బుల్లెమ్మ, ఆ వేషాలు అత్తాకోడలు కాదు, ఏదో సినిమాలో హీరోయిన్లలాగా ఎలా కులుకుతున్నారో. అవునత్తయ్యా, వీళ్ళకి ఏదో ఒకరోజు ముక్కుపచ్చరయ్యేలా బుద్ధి చెప్పాలి. వీళ్ళు బాగుపట్టం నేను చూడలేను. తెల్లవారుజామున కోడికూత వినబడుతోంది. రామయ్య తన పాత సైకిల్పై పొలానికి బయలుదేరుతున్నాడు. సద్ది అన్నమూట సైకిల్ హ్యాండిల్కు వేలాడుతోంది. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా పడలేదు. హా దేవుడే దిక్కు. ఉన్న కాస్త పొలాన్ని నమ్ముకుంటేనే కదా గంజినీళ్లు దొరికేది. రామయ్య పొలంలో గడ్డపారతో నేలం తవ్వుతుంటాడు. అప్పుడే శాంతమ్మ బుట్టనెత్తిన పెట్టుకుని వస్తుంది. ఏమండి, ఆదండి, ఎండ ముదురుతోంది. ముందీ చద్ది అన్నం 4 ముద్దలు నోట్లో వేసుకోండి. ఆ పార పక్కన పెట్టండి. వస్తున్నా శాంతమ్మా, ఈ ఒక్క గట్టు తీసేస్తే పనైపోతుంది. టంగ్ అని ఒక శబ్దం వినిపిస్తుంది. గడ్డపార దేనికో బలంగా తగిలింది. రామయ్య ఆశ్చర్యంగా నేలను తవ్వి చూస్తాడు. అక్కడ ఒక పాత వెండి బిందె కనిపిస్తుంది. శాంతమ్మ, అమ్మో, ఏమండి, ఇదేదో నిధిలాగా ఉంది. మన కష్టాలు తీరిపోయాయి. ఆగు శాంతమ్మా, ఇది మన కష్టం కాదు. ఇది మన భూమిలో దొరికిన ఇది ప్రభుత్వ ఆస్తి. పద, మునసబు గారి దగ్గరికి వెళ్దాం. మునసబు గారు కుర్చీలో కూర్చుని టీ తాగుతున్నారు. రామయ్య బిందెతో అక్కడికి వెళ్తాడు. ఏంటి రామయ్యా, ఈ పొద్దున్నే బిందెతో వచ్చావు? ఏంటి విశేషం? అయ్యా, నా పొలంలో ఇది దొరికింది. ఇందులో వెండి నాణేలు ఉన్నట్లు ఉన్నాయి. ఇది మీ దగ్గర ఉంచి ప్రభుత్వానికి అప్పగించండి. మునసబు. ఈ రోజుల్లో ఇంత నిజాయితీనా? సరే రామయ్య, నీ మంచి మనసుకు తగిన గౌరవం దక్కుతుంది. కొన్ని రోజుల తర్వాత ఒక ప్రభుత్వాధికారి వచ్చి రామయ్యకు ఒక చెక్కు, ప్రశంసాపత్రం ఇస్తారు. రివార్డు కింద 50 లక్షల రూపాయలు ప్రకటించారు. రామయ్య కుటుంబం ఇప్పుడు కొత్త బట్టలు, నగలతో కనిపిస్తారు. వాళ్ల పాత ఇంటి పక్కనున్న చిన్న స్థలంలో కొత్త ఇల్లు కట్టడానికి మేస్త్రీలతో కలిసి ముగ్గు పోస్తున్నారు. అత్తమ్మా, పూజా గది ఇటువైపు ఉంటే బాగుంటుంది కదా. అలాగేనమ్మా, నీ ఇష్టమే మా ఇష్టం. మనకి ఇంత మంచి రోజులు వస్తాయని అనుకోలేదు. అంతా నా కొడుకు నిజాయితీ వల్లే. చూశారా, వాడు గడ్డపార వేస్తే బంగారం పడింది, నేను వేస్తే మొన్న తేలు కుట్టింది. ఎంత అన్యాయం కాంతమ్మా. నువ్వు చేతకానివాడివి కాబట్టి. అయినా ఆ శాంతమ్మ మెడలో కాసులు చూసావా బుల్లెమ్మ? మనకెప్పుడు ఆ మొండి గొలుసే కదా. అవునత్తయ్యా, ఆ కోడలు లక్ష్మి మహారాణిలాగా ముగ్గుపోస్తోంది. నాకేమో ఇక్కడ గిన్నెలు తోమే పని. రే బుల్లెబ్బాయ్, లేవరా వెదవా. పక్కోడు మేడ కడుతుంటే నువ్విక్కడ అరుగుమీద పడుకుని ఈగలు తోలుతున్నావా? పోయేదైనా పని చూసుకురా. అమ్మో, నా వల్ల కాదు తల్లి. ఎండలో పనిచేస్తే నా చర్మం నల్లగా అయిపోతుంది. ఒరే, నీ మొహానికి మహేష్ బాబు కల ఒకటి పోయి ఏదైనా పని చూసుకోరా, లేకపోతే ఇంట్లో గంజి కూడా పోయా. బుల్లెబ్బాయి కోపంగా విసురుగా బయటకొస్తాడు. అక్కడ రామయ్య మేడకు ముగ్గుపోయడం చూసి అసూయతో రగిలిపోతాడు. తిరిగి ఇంటికి వెళ్తాడు. ఏంట్రా మళ్ళీ వచ్చావు? అప్పుడే ఉద్యోగం దొరికిందా? బుల్లెబ్బాయి, రామయ్య గాడికి అది ప్రభుత్వం ఇస్తే వచ్చింది కాదు, నేను తెలుసుకున్నాను. వాడు రాత్రిపూట ఆ బొమ్మల బావి దగ్గర ఉండే వెంకమ్మ దెయ్యానికి మేకను బలిచ్చాడంట. అందుకే ఆ దెయ్యం వాడికి బిందెలు బిందెలు బంగారం ఇచ్చింది. బుల్లెమ్మ, అవునా, మనం కూడా వెళ్దాం. వాడు మేకనిస్తే మనం ఈ బుల్లెబ్బాయి గాడిని బలిద్దాం. బుల్లెబ్బాయి, నోరుముయ్యి, నన్ను కాదు, మనం ఏదైనా ప్లాన్ చేద్దాం. రాత్రి మోదురుగంట, గాఢాంధకారం. గోపాలం, కాంతమ్మ, బుల్లెబ్బాయి, బుల్లెమ్మ నలుగురు టార్చ్ లైట్ పట్టుకుని బావి దగ్గరికి వెళ్తారు. కాంతమ్మ వణుకుతూ, ఒరే బుల్లెబ్బాయి, ఇక్కడంతా గాలి వింతగా వస్తుందిరా. బుల్లెబ్బాయి, బయలుదేదమ్మా, ఆ వెంకమ్మ దెయ్యం వస్తే దాన్ని భయపెట్టి బంగారం అడుగుదాం. నువ్వు నీ గయ్యాలు గొంతు వేస్తే అది కూడా పారిపోతుంది. బుల్లెమ్మ, అత్తయ్య, నా చెప్పు లోపలికెళ్తుంది, సరిగ్గా నడవండి. కాంతమ్మ, నేనేమన్నా నీ చెప్పులు పట్టుకున్నానా? నా చీర కొంగు వదులు ముందు. గోపాలం, ఆపండి మీ గోల.
దెయ్యం వింటే మనకి చిల్లర కూడా ఇవ్వదు. బావి లోపల నుంచి పొగ వస్తుంటుంది. అప్పుడే బావి లోపల నుంచి ఓయ్ ఎవరది? అని భయంకరమైన గొంతు వినిపిస్తుంది. తెల్లని చీరలో విరబోసుకున్న జుప్పుతో ఒకప్పుడు ఆకలితో చనిపోయిన పిస్నారి వెంకమ్మ దెయ్యం పైకి వస్తుంది. నా నిద్ర పాడు చేశారు, మిమ్మల్ని ఏం చేయాలి? ఏ వెంకమ్మ, నీ పాడు గోల ఆపు. ఆ రామయ్య గాడికి బంగారం ఇచ్చావు కదా, మాకు కూడా ఇవ్వు, లేకపోతే ఈ బావిని మట్టితో పూడ్చేస్తాం. వెంకమ్మ షాక్. నన్నే బెదిరిస్తావా? నా ప్రభావం చూపిస్తా. దెయ్యం తన మాయతో చుట్టూ మంటలు పుట్టిస్తుంది. కానీ ఈ కుటుంబం భయపడకుండా ఆ మంటల్లోనే చలిగాచుకుంటారు. గోపాలం: వెంకమ్మ గారు, మంటలు బాగానే ఉన్నాయి, కానీ ఆ చెవులకున్న దుద్దులు మా బుల్లెమ్మకిస్తే బాగుంటుంది. ఒరేయ్, నేను దెయ్యానిరా, నన్ను చూసి భయపడండిరా. నీ గోల పక్కన పెట్టు. ముగ్గు పోయడానికి సున్నం లేదు, నీ దగ్గరున్న వెండి పొడివు. మా మేడకు కూడా ముగ్గు పోయాలి. ఓయ్ దెయ్యం గారు, ఆ పక్కింటి రామయ్యకి బంగారం ఇచ్చావు కదా, మాకు డైమండ్లు కావాలి, త్వరగా ఇవ్వు. దెయ్యం షాక్ అవుతుంది. సాధారణంగా ఎవరైనా తనని చూస్తే భయపడాలి, కానీ వీళ్ళు ఆర్డర్లు వేస్తున్నారు. దెయ్యం తన ప్రతాపం చూపిద్దామని గాల్లోకి లేస్తుంది. బుల్లెమ్మ: అత్తగారు చూసారా, దెయ్యం గాల్లో డ్యాన్స్ చేస్తుంది. ఏ దెయ్యం, ఆ స్టెప్పుల తర్వాత ముందు మాకు డబ్బులు ఇవ్వు. దెయ్యం కోపంతో అరుస్తుంది. కానీ మన గయ్యాల టీం అస్సలు తగ్గదు. అరవకు, నీ గొంతు బాగోలేదు. ముందు ఆ నగలు ఎక్కడున్నాయో చెప్పు, లేదంటే ఈ బావిలో బ్లీచింగ్ పౌడర్ చల్లేస్తాం. బ్లీచింగ్ పౌడర్ కాదు, ఈ బావిని మట్టితో పూడ్చేస్తా. అప్పుడు నీకు ఉండటానికి కొంప కూడా ఉండదు. తొందరగా మాకు ఇవ్వాల్సినవి ఇస్తే మా దారిని మేము వెళ్ళిపోతాం. దెయ్యం వీళ్ళకి బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. సరే, మీకు బంగారం కావాలంటే మీరు నలుగురు ఒకరి మీద ఒకరు ఎక్కి ఈ బావి చుట్టూ గెంతుతూ డ్యాన్స్ చేయాలి అని కండిషన్ పెడుతుంది. గోపాలం మీద కాంతమ్మ, కాంతమ్మ మీద బుజ్జిగాడు, బుజ్జిగాడి మీద బుల్లెమ్మ ఎక్కుతారు. ఓయ్ కాంతమ్మ, ఏంది ఇంత బరువున్నావు? అన్నం తింటున్నావా లేక గుండ్రాలు మింగుతున్నావా? నావా, నడుము విరిగిపోతుంది. నోరు ముయ్యి ముసలోడా, బంగారం కోసం భరించక తప్పదు. బుల్లెమ్మ, లెమ్మ, నా నెత్తినడుగు సరిగ్గా వేయి, జుట్టు పీకేస్తున్నావు. అత్తయ్య, పట్టు దొరకట్లేదు. గమ్మున ఉండండి. వాళ్ళు గింతుతుంటుంటే దెయ్యం వెనక నుంచి తన్నుతుంది. ఒక్కొక్కరు ఒక దిక్కున పడతారు. బుల్లెమ్మ వెళ్ళి పేడకుప్పలో పడుతుంది. బుజ్జిగాడు చెట్టుకు వేలాడతాడు. అయినా వీళ్ళకి బుద్ధి రాదు. బంగారం ఇస్తావా లేదా అని దెయ్యం జుట్టు పట్టుకోవటానికి వెళ్తారు. దెయ్యానికి పిచ్చెక్కిపోతుంది. ఒరేయ్, నేను దెయ్యాన్ని రాలా, నన్ను చూసి భయపడండిరా బాబూ అని ఏడుస్తుంది. భయం వేయటం లేదు. నిన్ను చూస్తే మా అత్తయ్య గుర్తొస్తోంది. నీకంటే గయ్యాలి ఈవిడ. ముందు బంగారం. ఏమే, నన్ను దెయ్యంతో పోలుస్తావా? నీ మొహానికి బంగారం ఇస్తే నువ్వు మీ పుట్టింటికి పంపేస్తావు. ఇవన్నీ నాకే కావాలి. ఇద్దరు దెయ్యం ముందే జుట్టు పట్టుకుని కొట్టుకుంటారు. పెళ్ళాల తరపున మొగుళ్ళు వచ్చి వాళ్ళను వద్దంటూ తండ్రి కొడుకులు కొట్టుకుంటారు. ఇక నలుగురు గోలగోలగా ఆ బావి చుట్టూ కొట్టుకుంటూ తిరుగుతుంటారు. ఇక వెంకమ్మ దయ్యం వాళ్ళ గోలని భరించలేక జుట్టు పీక్కుంటుంది. వీళ్ళకి దయ్యమనే భయం కన్నా బంగారం కావాలన్న లోభం ఎక్కువగా ఉంది. ఎలాగైనా వీళ్ళకి బుద్ధి చెప్పాలనుకుంటుంది, పాలననుకుంటుంది ఆ వెంకమ్మ దయ్యం. ఏహే, ఆపండి మీ ఎదో గోల. మీకు బంగారమే కదా కావాలి, మీ ఆశకు తగిన కానుకిస్తున్నాను, తీసుకోండి అని 4 పాత పెట్టెలిస్తుంది. బుల్లెబ్బాయ్: అమ్మో, బంగారం దొరికిందిరా, పదండి పారిపోదాం. ఇటుమ్మో ఆ పెట్టెల నెత్తిమీద పెట్టుకుని ఊరంతా చెప్పుకుంటూ వస్తారు. మేము రామయ్య కంటే ధనవంతులం అయిపోయాం అని ఊరు జనాలందరి ముందు రామయ్య కుటుంబం కూడా అక్కడికొస్తారు. గోపాలం: రామయ్య, నువ్వు ఒక్క బిందె తెస్తే మేము 4 పెట్టెలు తెచ్చాను చూడు. రామయ్య: ఏంటి గోపాలం ఇదంతా? ఆ దెయ్యాల దగ్గరికి ఎందుకు వెళ్ళారు? బుల్లబ్బాయ్: నాన్నా, మనకు ఈయనకన్నా ఎక్కువ నిధి దొరికిందని కుళ్ళు. ముందు పెట్టెలు తెరిచి చూపించు.
వెంటనే ఊరు జనం ముందు పెట్టెలు తెరుస్తారు. వాటిల్లో డైమండ్ లేవు, కేవలం పాత చెప్పులు, చిరిగిన గుడ్డలు, ఎండిపోయిన పేడ బిళ్ళలు ఉన్నాయి. దెయ్యం వాళ్ళని బాగా ఆటాడుకుంది. ఊరి వాళ్ళందరూ పకపకాక నవ్వుతారు. శాంతమ్మ: అన్నయ్య, కష్టపడితేనే ఫలితం వస్తుంది. ఎదుటివారి మీద ఏడుస్తూ దెయ్యాల వెంటపడితే ఇలాగే ఉంటుంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. మునసబు: ఒరే గోపాలం, కష్టపడకుండా పక్కోడి మీద ఏడుస్తూ దెయ్యాల వెంటపడితే ఇలాగే ఉంటుంది. రామయ్య నిజాయితీకి ప్రభుత్వం రివార్డిచ్చింది, కానీ దెయ్యం కాదు. కాంతమ్మ, బుల్లెమ్మ ఒకరి మొహం ఒకరు చూసుకుని అవమానంతో లోపలికి వెళ్ళిపోతారు. రామయ్య కుటుంబం మాత్రం తృప్తిగా తమ కొత్త ఇంటికి శంకుస్థాపన చేసుకుంటారు.